సిటీ న్యూస్కు స్వాగతం. అనధికారిక లేఅవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేస్తే తీవ్ర ఇబ్బందులు పడవలసి వస్తుందని టౌన్ ప్లానింగ్ అధికారిని సుజనా కుమారి తెలిపారు. పెడన పట్టణంలోని 43 అనధికార లేఅవుట్లను గుర్తించామని, వాటి ముందు హెచ్చరిక బోర్డులు పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు టౌన్ ప్లానింగ్ అధికారిని సుజనా కుమారి అన్నారు. గుడివాడ రోడ్లోని పెట్రోల్ బంక్ పక్కన ఉన్న లేఅవుట్లో రాళ్లను తొలగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనధికార లేఅవుట్లలో స్థలాలు కొనుగోలు చేస్తే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని, అనుమతులు ఉన్న లేఅవుట్లో మాత్రమే స్థలాలు కొనుగోలు చేయాలని ఆమె సూచించారు. బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు పి జితేంద్ర, బండి కిరణ్, ప్లానింగ్ కార్యదర్శులు ఉన్నారు. పురపాలక సంఘం పరిధిలో 43 లేఅవుట్లు ఐడెంటిఫై చేశాము. అవి అఫీషియల్ అన్అఫీషియల్ లేఅవుట్లు, అనధికార లేఅవుట్లు ఐడెంటిఫై చేశాము. ఒకటి అప్రూవల్ ఇచ్చాము, అది మెడా పరిధిలో ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ లేఅవుట్లన్నీ ఇంతకుముందు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు జీవోలు మారి మన పురపాలక సంఘం వారు ఇవ్వాలి. సో ఇందులో భాగంగా మనం అన్ని ఐడెంటిఫై చేసి ఏవైతే అనధికారం ఉన్నాయో అన్నిటికీ ఫ్లెక్సీలు పెట్టి ఈ అనధికార బోర్డులన్నీ అందరికీ తెలియజేసి అప్రూవల్ తీసుకునేలా చర్యలు చేపడుతున్నాము. వాళ్ళకి కొన్ని అవేర్నెస్ క్రియేట్ చేసి పబ్లిక్ కూడా ఈ అనాథరైజ్డ్ తక్కువ రేట్ వస్తుందని కొనుక్కోకుండా ఆథరైజ్డ్ అన్నీ కొనుక్కుని చేసుకోవాలని నేను అనాథరైజ్డ్ కొనుక్కుంటే ఇబ్బంది పడతారు, ప్లాన్ రాదు, మరి మౌలిక సదుపాయాలు ఏమి ఉండదు, వాటర్ సప్లై కానీ రోడ్లు కానీ ఏమి ఉండవు. సో అందుకని పబ్లిక్ కూడా ప్రజలు కూడా కూటమి ప్రభుత్వ పరిపాలనతో సంతృప్తి చెందిన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించడానికి పట్టుదలతో ఉన్నారని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. కూటమి ప్రభుత్వ పాలనతో సంతృప్తి చెందిన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించాలన్న పట్టుదలతో ఉన్నారని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. పెడన పట్టణంలోని 20వ వార్డులో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. కూటమి పార్టీల నాయకులు అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా సమన్వయంతో పనిచేసి రాజేంద్ర ప్రసాద్కు ఘన విజయం చేకూర్చి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు గొట్టుముక్కల రఘురామరాజు, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఎక్కల శ్యామలయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ అబ్దుల్ ఖయూం, కౌన్సిలర్ కరుణకుమారి, టీడీపీ నాయకులు వాసా సాంబశివరావు, కమ్మగంటి బాబు, వరదు రామకృష్ణ, అబ్దుల్ ఖాదీర్, పరసా జితేంద్ర, టీడీపీ మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కృష్ణా మరియు గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉంది. అందులో భాగంగా మరి పెడన నియోజకవర్గం ఈ రోజున పెడన పట్టణంలో 20వ వార్డులో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం. మరి కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఈ రోజున మేము డోర్ టు డోర్ తిరిగినప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా మళ్ళీ కూటమి అభ్యర్థి అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేస్తామని చెప్తా ఉన్నారు. గతంలో కూడా జరిగినటువంటి 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏవైతున్నాయో వాటిలో కూడా ఆ రోజున మరి ప్రజలందరూ కూడా గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఆ రోజున గెలిపించడం మనందరూ కూడా చూసాం. అదే తరుణంలో ఈ రోజున మరి 7 నెలల కాలంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలందరూ కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున కూటమి అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మరొకసారి పెడన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏ విధంగా చేశారో అదే తరహాలో గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఆశీర్వదించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆయన గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో రామకృష్ణ పరమహంస జయంతిని ఘనంగా నిర్వహించారు. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో రామకృష్ణ పరమహంస జయంతిని ఘనంగా నిర్వహించారు. డాక్టర్ ఎన్ నాగేశ్వరరావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో వైజ్మెన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్ తదితరులు రామకృష్ణ పరమహంస చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత సనాతన ధర్మానికి, సంస్కృతికి ఆద్యుడు పరమహంస అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రామకృష్ణ పరమహంస బోధనలు అనుసరణీయమని, రామకృష్ణ మిషన్ పేరిట నిర్వహిస్తున్న సామాజిక సేవలు ప్రశంసనీయమని వారన్నారు. ఈ కార్యక్రమంలో నేతి పవన్ కుమార్, సోహెల్, హుస్సేన్, సుబ్బారావు, రవి, బాజీ, షేరాలి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారము. అందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరము ఫిబ్రవరి నెలలో ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహించాలని యునెస్కో ప్రకటించినది. ఈ రోజు శ్రీ రామకృష్ణ పరమహంస జయంతి. శ్రీ రామకృష్ణ పరమహంస ఆధ్యాత్మిక గురువులు. విభిన్న మతాలు భగవంతుని చేరడానికి విభిన్న మార్గాలు అని అనుభవపూర్వకంగా మొట్టమొదటిసారి
ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి. భారతీయ సనాతన ధర్మానికి సంస్కృతికి ఆచార్యుడు. దేవీమాతను సాక్షాత్కరించుకున్న యోగీశ్వరుడు శ్రీ రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద గురువులు. సకల లోకాలను పాలించేవాడు, సమస్త జీవులను రక్షించేవాడు ఆ సర్వేశ్వరుడే ఒక్కడేనని బోధించారు. సత్యాన్ని మరువరాదని, జ్ఞానులు భగవంతుని మార్గాన్ని అనుసరించి తరిస్తారని అన్నారు. జ్ఞానులు సత్ప్రవర్తనతో సన్మార్గంతో దేవుని మెప్పు పొందుతారని హితబోధ చేశారు. మన జీవితం సాఫీగా సాగడానికి దేవునిపై ఆధారపడాలని, ఆయన అనుగ్రహం కోసం వేడుకోవాలని అన్నారు. దైనందిన జీవితంలో అనుక్షణం మనల్ని మనం పరిశీలించుకొని చెడు తలుపులను నియంత్రించుకోవాలని అన్నారు. శ్రీ రామకృష్ణ మిషన్లు స్థాపించబడి నేటికి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. శిష్యులను జ్ఞానవంతులుగా చేసే శక్తి శ్రీ రామకృష్ణ పరమహంస వంటి గురువులకే సాధ్యం. వారి సందేశాలను పాటిస్తూ ఇహపరలోకాలలో ముక్తికై ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. శ్రీ రామకృష్ణ పరమహంస గారు 18 ఫిబ్రవరి 1836 కలకత్తాలో జన్మించారు. ఈయన కాళికాదేవి యొక్క భక్తుడు. వివేకానందుడికి భారత జాతి హిందూ మతం యొక్క ఔన్నత్యాన్ని చికాగో నగరంలో ఉపన్యాసం చేసేటట్టుగా ఆ వివేకానందుడిని తీర్చిదిద్దినటువంటి వ్యక్తి రామకృష్ణుడు. వివేకానందుడు కూడా సాధన అతిగా చేసి చక్కగా, స్వామి నాకు అనుకునేవ్వండి, నేను వెళ్ళి తపస్సు చేసుకుంటానంటే, కాదు నాన్న, నీ యొక్క ప్రయోజనం చాలా ఉంది, ఉండాల్సిందేనని చెప్పి వివేకానందుడిని అట్టిపెట్టి ఆయన ఈ మాదిరిగా ప్రచారం అది చేయడానికి. బర్డ్ ఫ్లూ వల్ల సంక్రమించే ఏవియన్ ఫ్లూ గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ శర్మిష్ఠ తెలిపారు. బర్డ్ ఫ్లూ వల్ల సంక్రమించే ఏవియన్ ఫ్లూ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిఎంహెచ్ఓ డాక్టర్ శర్మిష్ఠ తెలిపారు. కృష్ణా జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు ఎక్కడా లేవని, అయితే ఏవియన్ ఫ్లూ అంశంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరమన్నారు. చికెన్ను, కోడిగుడ్డును బాగా ఉడికించి తీసుకోవచ్చని, కోడిగుడ్డును తొలుత 10 నిమిషాలు ఉప్పునీటిలో ఉంచి ఆమ్లెట్ వేసుకోవచ్చన్నారు. పరిశుభ్రమైన ఆహారం, నీరు తీసుకోవడం వల్ల అన్ని రకాల వైరస్లను తట్టుకొని రోగనిరోధక శక్తిని పొందవచ్చునని డాక్టర్ శర్మిష్ఠ తెలిపారు. ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం పానిక్ అవుతున్న ఫ్లూ ఏదైతే ఉందో, ఏవియన్ ఫ్లూ గురించి కూడా ఎక్కువ భయపడాల్సిన అవసరం అయితే లేదు. దీన్ని కోడిగుడ్లు, ఏది మనం చికెన్ ఏదైతే తింటున్నామో దాన్ని ప్రాపర్గా కుక్ చేసుకొని తినండి. తర్వాత కోడిగుడ్డు ఆమ్లెట్ ఫామ్లో వేసుకోవాలనుకున్న వాళ్ళు ఒక 10 minutes బిఫోర్ ఎగ్ని సాల్ట్ వాటర్లో డిప్ చేసి పూర్తిగా క్లీన్ చేసుకొని డ్రై చేసుకొని అప్పుడు బ్రేక్ చేయండి. లేదంటే రా ఎగ్ని మీరు అది కలెక్ట్ కొనుక్కున్న ఇంట్లో పెట్టుకొని ఎగ్ని మళ్ళీ బాయిల్ చేసుకునేటప్పుడు అది పెనం మీద పెట్టి బ్రేక్ చేస్తాము. దాన్ని బ్రేక్ చేసేటప్పుడు దానికి అతుక్కొని ఉన్న డస్ట్ కానీ బ్యాక్టీరియా కానీ ఏదైనా సరే ఈ ఆమ్లెట్లో పడతాయి. ఆమ్లెట్ కుకింగ్ టెంపరేచరు నార్మల్ చికెన్ కుకింగ్ టెంపరేచర్ రెండు డిఫరెంట్. అంత చికెన్ వేడి చేసినంత వండినంతగా ఆమ్లెట్ వండితే అది మాడిపోతుంది. సో ఈ టెంపరేచర్లో బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ కొద్దిగా స్టాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆమ్లెట్ ఆల్బుమిన్ గ్లోబులిన్ ఫ్రోజ్ అయ్యే వరకే, మనం గడ్డగట్టే వరకే వేయిస్తాం. అంతకంటే మించి వేయిస్తే వాసన వచ్చి మనమే తినలేము. సో ఈ టెంపరేచర్లో బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ స్టాండ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆమ్లెట్లు కొద్దిగా తగ్గించి బాయిల్డ్ ఎగ్ శుభ్రంగా వాడుకోవచ్చు, చికెన్ శుభ్రంగా తినచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మనకి ఈ రకంగా ఇమ్యూనలాజికల్ రియాక్షన్స్ రాకుండా ఉండాలి అంటే మనకున్న హ్యాండ్ వాషింగ్ కానివ్వండి, బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళు మాస్కులు పెట్టుకుంటాం కానివ్వండి, అలాంటిది ఎలర్జీ ఎవరన్నా ఉంటే కనుక ఇమీడియట్గా కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. దీనికి జీబీ సిండ్రోమ్కి ఫస్ట్ మీరు అంటే ఇది చెప్పి వచ్చింది అనే లోపలే చంపేసే డిసీజ్ కాదు. దీనికి ఫస్ట్ ఫీవర్ వస్తుంది, ఫీవర్ తర్వాత డయేరియా వస్తుంది, డయేరియా తర్వాత టింగ్లింగ్, నమ్నెస్ ఇవన్నీ వస్తాయి. అప్పుడు మనము వీ హ్యావ్ టు గో ఫర్ కన్సల్ట్ ద డాక్టర్. బిఫోర్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది రకరకాలుగా ఉంది. స్పెసిఫిక్ ఎందుకంటే మన ఇమ్యూనిటీకి ఇంకొక ఇమ్యూనలాజికల్ రియాక్షన్ క్రియేట్ చేయటమో లేకపోతే దీనికి మందులు ఇచ్చేయటమో అనేది మనకి ట్రీట్మెంట్ కాదు.
సో మనకున్న దీని ప్రకారం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.